నమస్తే సార్. నమస్తే అండి. శ్రీధర్ గారు, జనరల్‌గా మెమరీ పవర్ గురించి తీసుకుందాము. ఎందుకంటే, ఈ నిమిషం ఒక మనిషి ఏదైనా అనుకుంటే, పక్క నిమిషం మర్చిపోతున్నారు. సపోజ్ చాలామందికి గజనీ ప్రాబ్లమ్ ఉండింది. లైక్ అంటే, ఇప్పుడు ఈ పని చేద్దాము అనుకోని, ఈలోపు ఏదైనా కొంచెం డైవర్ట్ అయితే మారిపోతున్నారు. అంటే వర్క్ ప్రెషర్ అవ్వచ్చు, రకరకాల డిప్రెషన్స్ అవ్వచ్చు, ఎన్నో ఎన్నో రీజన్స్ మనుషుల్లో. మీకొక టెన్షన్ ఉండొచ్చు, నాకో టెన్షన్ ఉండొచ్చు. సో, ఈ మెమరీ పవర్‌కి, ఈ టెన్షన్స్‌కి ఏమన్నా రిలేషన్ ఉంటుందా? 100% మీకేంటంటే ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్ మీరు మీ మైండ్‌లో ఒక విషయం మీద మాత్రమే దృష్టి పెట్టగలుగుతారు. ఓకే. ఫస్ట్ ఈ టెక్నిక్ గుర్తుపెట్టుకోండి. ఒక్క విషయం మీద మాత్రమే ఫోకస్ చేయగలుగుతారు. ఈ క్షణం మీరు నేను మాట్లాడే మాట వింటుంటే గనక, నేను మాట్లాడే మాట మీకు గుర్తుంటుంది. ఈ క్షణం మీరు అలా కాకుండా మీ మైండ్‌లో వేరే థాట్ ఉంటే గనక ఆ థాటే గుర్తుంటుంది. సో, ఎక్కడ మీరు అటెన్షన్ పెడతారో అక్కడ మీ ఎనర్జీ ఉంటుంది. మీ దృష్టి ఎక్కడ పెడతారో అక్కడ మీ ఎనర్జీ ఉంటుంది. సో, చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే ఇన్ఫర్మేషన్ ఓవర్‌లోడ్. అంటే రోజుకి ఒక 100 పనులు పెట్టుకుంటారు. 100 పనుల్లో ఏ టైంలో ఏది చేయాలో మొత్తం గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేస్తారు. ట్రై చేస్తే వీటిలో కనీసం బాగా వీళ్ళకి ఎమోషనల్ కనెక్ట్ అయినవి ఒక 4, 5 గుర్తుంటాయి. అంటే ఎమోషనల్ కనెక్ట్ అయినవి అంటే ఎలాగా, ఇష్టమైన వ్యక్తిని కలవటం కావచ్చు, లేకపోతే కనుక జస్ట్ అలా వెళ్ళి కాఫీ తాగి రావటం, కాఫీ వీళ్ళకి ఇష్టం అనుకుంటే, ఇలా కొన్ని సాయంత్రం సినిమా చూడాలనుకుంటున్నాం కాబట్టి సినిమా గుర్తు రావడం, ఊళ్ళో ఉన్న మదర్ కాల్ చేయాలి కాబట్టేసి మదర్ కాల్ చేయాలనేది కూడా మదర్తో ఎమోషనల్ అటాచ్మెంట్ ఉంటుంది కాబట్టి. సో, ఏవైతే ఎమోషనల్గా అటాచ్డ్గా ఉంటాయో అవి మాత్రం బాగా గుర్తుంటాయి. ఈ టెక్నిక్ గుర్తుపెట్టుకోండి. మీకు ఏది గుర్తుపెట్టుకోవాలనుకుంటున్నారో ఫస్ట్ దాని చుట్టూ ఒక ఎమోషన్ క్రియేట్ చేసుకోండి. ఓకే. అంటే ఇప్పుడు చిన్నప్పుడు మరి చదువు మీద గూడా ఎమోషన్ ఉండుంటుందా? ఎందుకంటే జనరల్‌గా చదువుకునేటప్పుడు చాలామంది గూడా ఫస్ట్ ర్యాంక్స్ రావాలి అంటే చాలా హార్డ్ వర్క్ చేస్తూ ఉంటారు. సో, అది గూడా ఒక ఎమోషనేనా? హార్డ్ వర్క్ చేయడం అనేది ఎమోషన్ కాదు. హార్డ్ వర్క్ చేయడం ఎందుకు చేస్తున్నారంటే వాళ్ళ దాని పట్ల ఎలాంటి ఎమోషన్ లేదు కాబట్టి బై హార్ట్ చేసేవాళ్ళు. ఓహ్! దాని పట్ల ఎమోషన్ ఉంటే కనుక దాన్ని విజువలైజ్ చేసుకొని దాన్ని ఒక స్టోరీలాగా తయారు చేసుకొని ఆ స్టోరీని ఇష్టపడితే కనుక అసలు బట్టి పట్టాల్సిన పని లేకుండానే చాలా ఈజీగా వాళ్ళు ఎగ్జామ్స్ రాయగలిగేవాళ్ళు. ఓకే. అంటే ఏది గుర్తుపెట్టుకోవాలన్నా కానీ దాని చుట్టూ ఒక ఎమోషను ఇచ్చేసుకోండి. ఉదాహరణకి మీరు మీ ఫ్రెండ్స్ అంతా కలిసి ఏదో జస్ట్ ఇంటర్మీడియటో, డిగ్రీ క్లాస్మేట్సో కలిసారు ఒక దగ్గర. ఆ మూమెంట్‌ని మెమరైజ్ చేసుకోవాలనుకుంటున్నారు. యెస్. యెస్. అనుకుంటున్నప్పుడు మీరున్న యాంబియన్స్ మొత్తాన్ని, మీరు ఏ హోటల్‌లో కలిసారో ఆ యాంబియన్స్ మొత్తాన్ని అందరిని జస్ట్ ఒక్కసారి అబ్జర్వ్ చేసి కళ్ళతో ఆ ఇమేజ్‌ని మైండ్‌లో ఇంప్రింట్ చేసుకొని, చుట్టూ యాంబియన్స్‌ని, అక్కడ వస్తున్న అరోమా, ఫుడ్ ఐటమ్స్ అరోమా కావచ్చు, వీటన్నిటిని అరోమా మొత్తాన్ని స్మెల్‌ని మైండ్‌లో రిజిస్టర్ చేసుకోండి. అంటే సెన్సరీ ఆర్గాన్స్ మొత్తం ఏమేంటి, చెవులు, శబ్దం అక్కడెక్కడ ఎలాంటి శబ్దం వస్తూ ఉంది. అలాగే మీరు తీసుకున్న ఫుడ్ టేస్ట్ ఎలా ఉంది. సో, ఇలాంటివంతా కూడా జస్ట్ మీరు అరోమా స్మెల్ ఏమొస్తుంది, ఇదంతా కూడా ఈ సెన్సరీ ఆర్గాన్స్ ద్వారా ఇన్పుట్ తీసుకోండి. గుర్తుపెట్టుకోవాలన్న అంశానికి సంబంధించి. కళ్ళు కూడా సెన్సిటివ్ ఆర్గాన్ కాబట్టి అక్కడ ఉన్న దృశ్యం ఏంటి అన్నది అయిన తర్వాత ఇది మైండ్లోకి వెళ్ళి ఇంటెన్షన్ పెట్టుకోండి. ఇది నాకు గుర్తుండిపోవాలి. మీరు ఇది గుర్తుండిపోవాలని మైండ్కి కమాండ్ ఇచ్చినప్పుడు మాత్రమే అది గుర్తుపెట్టుకోబడుతుంది. ఓకే. మీరు అసలు ఎలాంటి కమాండ్ ఇవ్వకుండా ఊరికి అలా పడేసారనుకోండి, అది గుర్తుపెట్టుకునే అవకాశం ఉండదు. ఓకే. ఇప్పుడు మనకు చిన్నప్పుడు మన అమ్మమ్మ వాళ్ళతో అలాగా చిన్న చిన్న కనెక్షన్స్ ఉంటాయి. లైక్ అంటే ఇప్పుడు ఎక్కడైనా ఒక స్మెల్ చూసామనుకోండి, ఎక్కడైనా ఒక తాలింపు స్మెల్ చూస్తే, అబ్బా! అప్పుడు మా అమ్మమ్మ తాలింపు పెట్టినప్పుడు ఇలానే స్మెల్ వస్తుంది అని అలా అనుకుంటాం. అంటే ఆ ఎమోషన్ అప్పటి నుంచి ఇప్పటికి మనం క్యారీ ఎగ్జాక్ట్లీ. చేయడం మంచి వల్లనే. పాయింట్ చెప్పారు. మీరు ఎప్పుడైతే చిన్నప్పుడు నాకు ఇది నచ్చింది అని చెప్పేసి అంటున్నారో, చిన్నప్పుడు దానికి సంబంధించిన స్ట్రాంగెస్ట్ న్యూరల్ నెట్వర్క్ మీ బ్రెయిన్లో ఉంది కాబట్టి వెంటనే ఆ టైప్ ఆఫ్ స్మెల్ వచ్చినా, ఆ టైప్ ఆఫ్ ఇంకా పరిసరాలకు వెళ్ళినా కూడా జస్ట్ ఏదో పాతకాలం స్కూల్ బోర్డు కనపడింది అనుకోండి, మీరు చిన్నప్పుడు పాతకాలం స్కూల్ బోర్డు చూడగానే మా స్కూల్ కూడా ఇలాగే ఉండేది అంటారు. అది అలాంటి చాలా కనెక్షన్స్ ఉంటాయి. సో, ఇవన్నీ ఎందుకంటే కనుక వీటన్నిటిలో జ్ఞానేంద్రియాలతో మనం పర్సీవ్ చేసేది, కళ్ళతో చూసేవి కానీ, అలాగే చెవులతో వినే శబ్దాలు కానీ, కొన్ని మ్యూజిక్లు అప్పుడెప్పుడో ఎక్కడో గుర్తు వస్తూ ఉండేది. అప్పుడు మైనే ప్యార్కి ఎలా ఉంది, లేకపోతే ఇంకోటి ఉంది జస్ట్ ఆ ట్యూన్ మీరు వెతికి పట్టుకోవడానికి ట్రై చేస్తారు. సో, అలాంటి ట్యూన్ ఇప్పుడు వచ్చినా కూడా, ఎందుకంటే ఇవంతా కూడా స్ట్రాంగెస్ట్ ఎమోషన్ క్రియేట్ చేస్తాయి. జ్ఞాపకం ఉండాలంటే కనుక దాని చుట్టూ జ్ఞానేంద్రియాలకు సంబంధించిన సెన్సరీ ఇన్పుట్ ఉండాలి. దాన్ని ఇష్టపడాలి ఫస్ట్. ఇష్టం లేనిది ఏది గుర్తుండదు. ఫస్ట్ అది గుర్తుపెట్టుకోండి. ఏదైనా గుర్తుపెట్టుకో సార్, ఇక్కడ ఒక చిన్న విషయం సార్. ఇష్టం లేనిది ఏది గుర్తుపెట్టుకోకూడదని మీరే చెప్తున్నారు కదా! కొంతమందితో డిస్కషన్స్ లైక్ అంటే కొంచెం ఎమోషనల్‌గా అంటే ఒక రకంగా చెప్పాలంటే గొడవలైనప్పుడు
ఎగ్జాంపుల్ అత్తా కోడలనో లేకపోతే ఇలాంటివి చూడండి, అవి వాళ్ళకి ఇష్టం కాదు, మరి అయినా కానీ అప్పుడు మీరు అలా అన్నారు అని చెప్పేసి ఇప్పటికీ గుర్తుపెట్టుకుంటా ఉంటారు కదా, మరి అవి వాటి ఎందుకు గుర్తు పెట్టుకుంటారంటే అక్కడ ఇష్టం కాకపోవటం కాదు సమస్య, ఈగో. జనాలు ఈగో హట్ అయినప్పుడు, నా అహానికి దెబ్బ తగిలినప్పుడు అది చాలా పెద్ద సమస్య. సో అహం దెబ్బతిన్నప్పుడు అది పెద్ద సమస్య కాబట్టి నన్నే అంటారా, అసలు నన్ను ఎంత మంచి వ్యక్తిని పట్టుకొని అలా అంటారు అని చెప్పేసి అని అక్కడ నుంచి వచ్చే ప్రాబ్లము అలా గుర్తుపెట్టుకోవడం. విక్టిమైజ్డ్, నేను బాధితుడిని అని చెప్పేసి విక్టిమ్ మైండ్ సెట్ నుంచి సానుభూతి పొందడం కోసం ఇక్కడ యాక్చువల్లీ ఏంటంటే దే ఆర్ ఎంజాయింగ్. నిజం చెప్పాలంటే ఇష్టమా లేదా కాదు, మీరు నన్ను ఒక మాట అన్నారంటే కనుక, ఒక అత్త కోడలను ఒక మాట అన్నంటే కనుక ఆటోమేటిక్గా ఏంటంటే కనుక కోడల్లో దానిని కంప్లైంట్గా చూడదు, తాను సానుభూతి పొందడానికి ఒక అవకాశంగా చూస్తుంది. ఒక నలుగురు దగ్గరికి వెళ్ళి వాళ్ళ మదర్ దగ్గరికి వెళ్ళేసి నన్ను చూడు ఆవిడ ఎలా ఉందో అని చెప్పేసి అని సానుభూతి పొందిద్ది. అప్పుడు తనకి మాట పడిన దానికంటే ఎక్కువ సంతోషం వస్తుంది, ఒక సపోర్ట్ మెకానిజం ఉండేటప్పటికి. అందువలన ఇదే ఆలోచిస్తూ ఇదే కంప్లైంట్ చేస్తూ దాన్ని ఎక్కువ కాలం గుర్తుపెట్టుకుంటారు. సార్ ఈ పాయింట్ని మీ వ్యూలో కంప్లీట్గా అసలు ఎవరికి తెలియని విధంగా చెప్తున్నారు సార్ మీరు. అంటే ఒక కోడలు ఒక సింపతి కోసం ఇలాంటి ఎంజాయ్మెంట్ని ఫీల్ అవుతుంది అని చెప్పి 100%. అందుకనే చాలా మంది బాధపడుతున్నారు అనుకుంటారు, కానీ మరి బాధపడుతున్నప్పుడు ఆ బాధను వదిలించుకోవచ్చుగా. ఇప్పుడు ఎందుకు బాధపడాలి, నేను బాధపడుతున్నాను అని మీరు అన్నారు అనుకోండి, బాధపడుతున్నాను మీకు తెలుసు కదా, మరి దాన్ని వదిలేసి మంచి ఆలోచనలోకి వెళ్ళండి. ఎందుకు వదిలేకపోతున్నారంటే కనుక మీరు పైకి అంటున్నారు కానీ వెర్బల్గా బాధపడుతున్నారని లోపల బాధను ఎంజాయ్ చేస్తున్నారు. చిన్న కష్టం వచ్చింది అనుకోండి, దేవుడు నాకు అన్ని ఎలాంటి ప్రాబ్లమ్స్ తీసుకొచ్చి పెడతాడు, నేను చిన్నప్పటి నుంచి వస్తున్నాను, సో దేవుడు జస్ట్ నాకు సపోర్ట్ కూడా చేయడని చెప్పేసి మీరు అనుకుంటారు. అక్కడ దేవుడు ఉండడో, దేవుడు ఏదో మీ ఒక్కళ్ళ రాతని ఎలాగ రాసి పెట్టేసేసి ఈ విధంగా చేయడో, సింపుల్గా మీరు ఎలా ఫీల్ అవుతున్నారంటే కనుక అక్కడెక్కడో దేవుడు కూర్చొని ఉండి మీ ఒక్కళ్ళ రాతని ఎలా రాస్తున్నాడు, మిగతా అందరూ బాగా రాస్తున్నాడు అని చెప్పేసి మిమ్మల్ని మీరు విక్టిమ్గా తయారు చేసుకొని, నేను బాధితురాలని కాబట్టి ఈ సమాజం నా పట్ల ఎలా ఉంది కాబట్టేసి అని చెప్పేసి అని ఒక సానుభూతి మీ మీద మీరు సెల్ఫ్ పిటీ పొందుతున్నారు. మీ సానుభూతి పొందినంతకాలం ఏంటంటే ఆటోమేటిక్గా చిన్నప్పుడు తల్లిదండ్రులు ఏదన్నా వచ్చి అలా కాదులే నాన్న అమ్మ అని చెప్పేసి భుజం తడితే ఎంత సంతృప్తి వస్తుందో, మీ మీద మీరు సానుభూతి పొందినా కూడా అంతే ఎంతో కొంత ఊరట లభించింది. వావ్. అంటే కొన్ని కనెక్షన్స్ లైక్ అంటే కొన్ని విషయాల్ని మనం వదిలిపెట్టుకోకపోవడానికి అందులో మన మీద మనకి సానుభూతి పొందాలి అన్న కారణం కూడా ఉండొచ్చు. అందుకని ఏంటంటే జ్ఞాపక శక్తి ఇలాంటి ఎమోషనల్ విషయాల్లో కొన్ని బాధమైనా కూడా గుర్తుపెట్టుకుంటూ ఉంటారు. సో ఏదైతే జ్ఞాపక శక్తి గురించి చెప్పుకుంటాం కాబట్టి మెమరీకి సంబంధించి ఇంప్రూవ్ కావాలంటే ప్రతి దాన్ని కాన్షియస్గా గమనించండి. ప్రతి దాన్ని కూడా మీరు ఏం చేయాలనుకో, ఏది గుర్తుపెట్టుకోవాలో దాన్ని మైండ్కి చెప్పండి, నేను గుర్తుపెట్టుకోవాలని. ఒక బయట నుంచి వచ్చారు, ఒక కీ అక్కడ పడేశారు, తాళం, ఆ తాళాన్ని మనం గుర్తుపెట్టుకోవటం. లేకపోతే ఏ విషయమైనా ఒక 10 పాయింట్లు మైండ్లో పెట్టుకునేటప్పుడు దీన్ని గుర్తుపెట్టుకోవాలి, స్టెప్ బై స్టెప్ ఈ పాయింట్లు నేను మళ్ళీ రిపీట్ చేయాలి అని చెప్పేసి గుర్తుపెట్టుకోవడం. అలాగే బ్రెయిన్ ఎక్సర్సైజెస్ కొన్ని ఉంటాయి, లొమాసిటీ ఇలాంటి కొన్ని గేమ్స్ ఉంటాయి ఆండ్రాయిడ్లో కానీ యాపిల్ ఐఓఎస్లో కానీ. వాటిలో మెమరీకి సంబంధించి షార్ట్ టర్మ్ మెమరీకి లాంగ్ టర్మ్ మెమరీకి కొన్ని ప్రాక్టీసెస్ ఉంటాయి. సో వాటి ద్వారా ప్రాక్టీస్ చేసుకుంటూ వెళ్ళడం. మైండ్ షార్ప్ అవడానికి కూడా గేమ్స్ ఉంటాయి, చాలా షార్ప్ అవుతుందండి, మెమరీ అనేది ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది. అలాగే పేర్లను గుర్తుపెట్టుకోవడం. ఉదాహరణకి ఫస్ట్ టైం మిమ్మల్ని కలిసాను అనుకోండి, మీరు మీ పేరేంటంటే శ్వేత అని చెప్పేసి అనుకోండి, శ్వేత గారు ఏం చేస్తూ ఉంటారు, శ్వేత గారు మీరు మీ నేటివ్ ప్లేస్ ఏంటి, శ్వేత గారు అని చెప్పేసి ఒక 5 నిమిషాలను ఒక 4 సార్లు మీ పేరు అన్నాను అనుకోండి, ఆటోమేటిక్గా నెక్స్ట్ టైం మీరు కలిసినప్పుడు మళ్ళీ మీ పేరేంటండి నేను మర్చిపోయాను అని అడగాల్సిన పని లేదు, సింపుల్గా శ్వేత గారు అనేది గుర్తొస్తుంది. వెల్కమ్ అండి. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కమెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ, జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్ డైరెక్ట్గా వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? ఏం మర్చిపోయావు? ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం, కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది, శారీలో వెనకాల కట్టుకుని